అవుట్‌డోర్ కిచెన్ చేయించే ప్రాసెస్‌లో ఫస్ట్ అయితే బ్యాక్‌యార్డ్ ఎక్స్‌టెన్షన్ అయితే చేయించాము. మాకు బిల్డర్ ఇచ్చిన పాటియో స్పేస్ వచ్చి చాలా తక్కువనమాట. అందుకని మేము కాంక్రీట్ వర్కర్స్‌ని హైర్ చేసుకొని ఇట్లాగా పాటియో ఎక్స్‌టెన్షన్ అయితే చేయించాము. ఇది మనం చేసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఇలా ట్రక్ తీసుకొచ్చి మిక్సర్ తోటి మిక్స్ చేసి చేశారనమాట. అండ్ మేము రెగ్యులర్‌గా ఉండే కాంక్రీట్ కలర్ కాకుండా డిఫరెంట్ షేడ్‌లో అడిగాము. సో, దానికోసం ఒక పౌడర్ మిక్స్ చేశారు. అండ్ ఇట్లాగా ఫ్రంట్ ఇట్లాగా మిక్స్ చేసిన తర్వాత దాన్ని బ్యాక్‌యార్డ్‌లోకి తీసుకెళ్ళి డంప్ చేశారనమాట. అండ్ ఆ షేడ్ గూడా ఆ కాంక్రీట్‌లోనే మిక్స్ చేసేశారు. అండ్ ఇలాగ స్మూత్‌గా, నీట్‌గా అయితే ఫినిషింగ్ చేశారు. అండ్ దీనిపైన ఇంకా ఎక్స్‌ట్రా డిజైన్ రావడానికి వాళ్ళు స్టాంప్స్ ఏశారనమాట. అదేంటో నెక్స్ట్ చూద్దాము. అండ్ ఇక్కడొచ్చి రెయిన్ వాటర్ ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవడానికి నీట్‌గా స్లోప్ క్రియేట్ చేస్తున్నారు. వర్క్ అయితే చాలా చాలా నీట్‌గా చేశారు. అండ్ మనం ఇదంతా ఒకళ్ళతోనే కంపెనీతో ఎళ్ళాలి అంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! స్టాంప్ ఏస్తున్నారు. అంటే అదొక టైల్స్ లుక్‌ని క్రియేట్ చేస్తదనమాట. మనం దీనిపైన టైల్స్ ఏసుకోకుండా. ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. మీరు గనక ఇంకా బ్యాక్‌యార్డ్‌లో కిచెన్ చేయించిన వీడియో చూడకపోతే డెఫినైట్‌లీ మేక్ ష్యూర్ టు చెక్ ఇట్ ఔట్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ఫ్యూచర్ వీడియోస్.